వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గ్రామ సభల్లో గ్రామస్తులు గ్రామాలు ఎదురు తిరుగుతున్నాయా, గ్రామాలు సాటిస్ఫైడ్ గా ఉన్నాయా, గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి, దేశ అభివృద్ధికి. అట్లాంటి గ్రామ స్థాయిలో పంచాయతీ ఎన్నికలు కూడా తొందరలోనే రాబోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే కార్తిక్ గారు ఇప్పటికే మీరు రైతు పండుగ కూడా చేయడం జరిగింది. సో రైతు పండుగ అంటే రైతులు ఫుల్ ఫ్లెక్స్డ్ గా సంతోషంగా ఉన్నప్పుడే ప్రభుత్వం రైతు పండుగలు నిర్వహించాలి. బట్ ఇంకా రైతులకు రావాల్సినవి ఇంకా బాకీ అట్లానే ఉన్నాయి, రైతులకు చేయాల్సినవి కూడా అట్లానే ఉన్నాయి. రైతు బీమాకు సంబంధించినటువంటి ప్రశ్న ఇంకా అట్లానే ఉంది, రైతు భరోసా ప్రశ్న అట్లాగే ఉంది, రేషన్ కార్డుల విషయం అట్లాగే ఉంది, ఇందిరమ్మ ఇండ్ల విషయం ఇప్పుడు మొదలైంది, 6 గ్యారెంటీల అంశం అట్లానే ఉంది. పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో రానున్న ఈ గ్రామ స్థాయిలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికల ఎఫెక్ట్ ఒకటి, ఇప్పటికు వస్తున్నటువంటి వ్యతిరేకత ఒకటి. అండ్ ఈ వ్యతిరేకత కూడా ఆల్రెడీ 50% ఉందని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంది. సార్, ఇప్పుడు ఈరోజు జరుగుతున్నది గ్రామ సభ జరగడం వల్ల అక్కడ ప్రజలు వచ్చి ప్రశ్నించడమో లేకపోతే మాకు రాలేదని అడిగినంత మాత్రాన దీనిపైన ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటే దానికి మేము చేయగలిగింది ఏం లేదు. ఈ రోజు క్షేత్రస్థాయిలో మీరు సర్వే చేయకుండా గ్రామాల్లోకి వెళ్ళిపోయి అందులో లబ్ధిదారులను తీసుకుంటున్నారు. అది ఫైనలైజ్ అయిందా కాదా సెకండరీ విషయం. బట్ ఊర్లలో ఒక ఎమోషనల్ గా ఉంటారు, ఊళ్ళన్నీ ఎమోషనల్ బాండింగ్ లో ఉంటాయి. ఒకరికి వచ్చి ఒకరు రాకపోతే ఖచ్చితంగా బాధే ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఏం చేయలేము అని అంటే ఆ మాటను ప్రతిపక్షాలు వీళ్ళకు రాలేదని వీళ్ళు అడిగినారు అన్నంత మాత్రాన వ్యతిరేకత అంటే ఎట్లా సార్? 10 సంవత్సరాలు వీళ్ళు ఎవరు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు లేవు. కాబట్టి ప్రజలు ఎవరు అడగలేదు కాబట్టి అడగనంత మాత్రాన అంత బాగుంది అని అనుకోవడంలో భ్రమ తప్ప ఇంకేం లేదు. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. గ్రామ సభ పెట్టి ఈ రోజు తీర్మానం చేసి ఇగో మీకు ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళకేం సర్టిఫికేట్ నిలదీయడం వేరు. సో ఇప్పుడు ఉన్నదంతా నిలదీస్తున్న సార్. ఈ రోజు నిలదీయడం అంటే ఏంటంటే ప్రజలు కూడా ఒక అవగాహన, అంటే 10 సంవత్సరాల గ్రామ సభ జరిగి ఒక గ్రామ సభ ఎట్లా జరుగుతుంది అని ఇంతకుముందు పెద్దలు సాదిక్ గారు చెప్పిన మాటకు ఎస్ కరెక్ట్, వారు చెప్పిన మాట వాస్తవం. సాదిక్ గారు చెప్పిన మాట వాస్తవం, ప్రభుత్వం చేస్తున్నది కొంచెం తప్పుదారులో వెళ్తుంది. నేను ఏమంటున్నా, ఈ ఫార్మాట్ లో అంటే గ్రామ సభలో మనం ఇట్లా అడగాలి, గ్రామ సభలో ఈ విధంగా మాట్లాడాలి, గ్రామ సభలో ఈ విధంగా మన వ్యవహార శైలి ఉండాలి అని గ్రామాలలో ప్రజలు ఈ ఒక 10 సంవత్సరాల వ్యవధిలో ముఖ్యంగా ఈ తరం ప్రజలకు దీనిపైన పూర్తిగా అవగాహన కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి గ్రామ సభలు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు జరగడం అనేది ఒక అంటే ఇది ఒక మంచి పరిణామం. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే, ఇందులో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ రోజు అడిగినంత మాత్రాన దీన్ని ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చిత్రీకరించడం అంటే దీన్ని అధికార యావ అనుకోవడం. అంటే మీరు కూడా ఒక మేధావర్గంతో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సింది, మేధావర్గంతో సమావేశం ఏర్పాటు చేయాల్సింది, అఖిలపక్ష సమావేశం పెట్టాల్సింది, పెట్టి అందరిని ఆహ్వానించి చెప్పాల్సింది. అఖిలపక్షం ఎందుకు? సభలోనే, శాసన సభలోనే దీనిపైన చర్చ చేపట్టినము. దీనిపైన చర్చ చేయమంటే వీళ్ళు స్పీకర్ పైన దాడికి వెళ్ళారు. సభలో చర్చకు రమ్మంటే వీళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాడు. ఇంకా మళ్ళా ఇంకొక కమిటీ ఎందుకు, వేరే దగ్గర సమావేశం ఎందుకు? వాళ్ళు సభను బైకౌట్ చేసి వెళ్ళిపోతే, వాళ్ళు సలహాలు ఇవ్వకపోతే మీరు పాటించలేని, ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితుల్లో వాళ్ళు సలహాలు ఇచ్చే పొజిషన్ లో కూడా వారు లేరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ 10 సంవత్సరాలు ఇలాంటి గ్రామ సభను ఎప్పుడైనా వాళ్ళు పెట్టినటువంటి వ్యవహారం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు సలహాలు ఇస్తుండే. వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఎట్లా చేయాలో తెలియదు, ప్రభుత్వాన్ని ప్రశ్న అంటే ఏందో తెలియదు, దానిపైన వ్యతిరేకత అంటే ఏందో తెలియదు. ప్రశ్నను వ్యతిరేకంగా చిత్రీకరించడం అనేది ప్రజాస్వామ్య దేశంలో ఇంతకన్నా దౌర్భాగ్యం అనేది. లబ్ధిదారుల విషయంలో రేషన్ కార్డులు ఎంపిక, రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వాలన్న విషయంలో చాలా మంది రేషన్ కార్డులు కట్ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతోందన్న వాదన కూడా ఇది కేవలం ప్రతిపక్షాలు ఆరోపించడం తప్ప ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డును కూడా తీసేయాలన్నటువంటి ఆలోచన కానీ, దానిపైన ప్రతిపాదన కానీ, చర్చ కానీ ప్రభుత్వ వర్గంలో ఎక్కడ కూడా లేదు. ఇంకా ఎక్కడైనా సరే లేని వాళ్లకు నూతనంగా వివాహం జరిగి కుటుంబాలుగా ఏర్పడిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డును కూడా తీసేస్తామని చెప్పలేదు. ఒకవేళ తీసివేతలు అంటూ జరిగితే వాళ్ళు సహజ సిద్ధంగానో లేకపోతే ఈ భూమిపై నుంచి శాశ్వతంగా అంటే మరణిస్తే తప్ప వాళ్ళ పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగిస్తారు. అంతకు మించి ఒక ప్రశ్న, ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకోవాలి ప్రజలు, ఎన్నిసార్లు
అప్లికేషన్ కూడా చెప్తా సార్. ఈ అప్లికేషన్ ఈరోజు కొత్తగా మీకోసం అప్లికేషన్ తీసుకుంటుంది ఏం లేదు. ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ప్రజలు ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మరొక అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వమే తప్ప ఈ రోజు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చెప్పాలి కదా, తీసుకోవట్లేదు. ఆ విషయం చెప్పాలి ఆ కదా. విషయం- ఆల్రెడీ మా దగ్గర డేటా ఉంది, అప్లై చేసుకోని వాళ్ళు చేసుకోండి అంటే అయిపోతుంది కదా సార్. ఈ దానికి విషయము- గ్రామ సభల్లో మేము దరఖాస్తులు తీసుకుంటున్నాం అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు ఇందాక సాదిక్ గారు చెప్పినట్టు లేదంటే ప్రేమ్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఊర్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇల్లు వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, ఎవరికైనా రేషన్ ఆశ కార్డు ఉంటుంది. వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సతీష్ గారు. ప్రభుత్వం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది సార్. కానీ ఈ రోజు సమాచారంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి డైవర్షన్ కన్ఫ్యూజన్ లో భాగంగా ఇది తప్ప ప్రభుత్వము చాలా క్లారిటీగా చెప్పింది, మరొక అవకాశం కల్పిస్తున్నామన్న విషయాన్ని చాలా క్లారిటీగా సతీష్ గారు రెస్పాండ్. ఇప్పుడు ఈరోజు గతంలో మనం చూసినాము ప్రజాపాలన అని చెప్పేసి ఫామ్స్ నింపాలి అని చెప్పేసి సర్వేలు అని చెప్పి చేసుకున్నారు. దాని తర్వాత కులగణాలని ఇంటికి వెళ్ళిర్రు, మళ్ళీ ప్రజలను ఆగం చేసిర్రు. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు గ్రామ సభలు అని చెప్పి దొంగ సభలు పెట్టి ఆగం చేసే ప్రయత్నిస్తా ఉన్నారు. మనము కులగణన చేయడం తప్ప సార్. వీళ్ళు ఒకటే రోజు ఉండాలి, ఈ రోజు లేకపోతే మీరు తెలంగాణ ప్రజలే కాదన్నారు సార్ వీళ్ళు గతంలో. కానీ ఒక పరిమితి సమయం పెట్టి అధికారులను ఇంటింటికి పంపించి గణన చేయడం కూడా తప్పేనా? సతీష్ గారు మీరు చెప్పిన దొంగ మాటలు మీకు గుర్తు చేస్తే మీకు నొప్పి ఉండదు, దయచేసి వినాలా. ఒకటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్ ఎందుకయా, కంచెలు ఎందుకయా అని చెప్పి కంచెలు కూలగొట్టి ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాపాలన అందరూ పొద్దులేసి రారి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇక్కడ క్లియర్ చేస్తాం, పొద్దున్నే లేచి పౌడర్ రాదు, ముఖ్యమంత్రి అయిన నేను ఉరికొస్తా, పొద్దున్నే వస్తా, మీ అందరి కష్టాలు నష్టాలన్నీ నేర్స్తారని అన్నాడు. ఒక రోజు పావండో అదగంటో వచ్చి ఇప్పటి వరకు దిక్కు లేదు. ఆ ప్రజాపాలన ఇక్కడ ఏదైతే పాత ప్రగతి భవన్ ఆఫీస్ దగ్గర ఇట్లా జనాలు వస్తున్నారో ఒకసారి మీడియా సంస్థలు వెళ్తే తెలుస్తుంది. రెండోది, ప్రజల్ని ఈ రోజు ముఖ్యంగా గ్రామ సభలు విఫలం అవడానికి కారణం ఒకటి. రెండోది, గ్రామ సభలు ఎందుకు పెట్టారో తెలుసా శ్రీకాంత్ గారు? ఈ రోజు గ్రామ సభలు ఎందుకు పెట్టారంటే ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దొంగ మాటలు, కపట మాటలు, దొంగ హామీలు, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఏం చేస్తారు? గ్రామ సభలు పెట్టినా ఊళ్ళంతా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఆగమైంది, గొడవైంది అని చెప్పి ఈ రోజు గ్రామ సభలు ఒక రోజు అయిపోయింది. అందరు చేస్తారు అనుకుంటే ఎట్లా సార్? గ్రామంలోని ప్రజలు అని చెప్పి దొంగ మాటలు చెప్పి గ్రామ పథకాలు ఇస్తాన్నారు కదా, అడగండి. పథకాలు ఇస్తారు కదా, ఏమైందా మీరు పథకాలు ఇస్తున్నారు ఏమైంది అని అడిగితే మరి గ్రామ సభ పెట్టింది పథకం ఇవ్వడానికే. మీలాగా దొంగ సంతకాలు పెట్టి సార్ వీళ్ళు చేసినటువంటి పరిపాలనలో ఇట్లాంటి గ్రామ సభలు పెట్టినందుకు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ లో ఒక సినిమా హాల్ కి ఇచ్చారు సార్. దళిత బంధు, రైతు బంధు ఒక సినిమా హాల్ కి ఇచ్చారు. వీళ్ళు ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి వీళ్ళు ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. బ్రదర్ విను, నేను వినలే, నేను స్టూడియోలో ఉంటే నువ్వు ఒక మాట కూడా మాట్లాడలేవు. మరి ఎందుకు రావాల్సింది సార్? ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? స్టూడియోలో ఉంటే మాట్లాడలేరని రావాల్సింది మిమ్మల్ని ఎవరైనా వద్దన్నారా? మరి ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? మీ కాంగ్రెస్ వాళ్ళకు మాటలు రావు, మీ కాంగ్రెస్ మీకు వచ్చిన మాటలు రాకనే కదా సార్ ప్రాబ్లం ఇది. మీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి మాటలు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి చేతలు. మరి అవగాహన లేని ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే దివాలా తీసిపోయిన మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిపోయిన వాళ్ళు మీరు. అంత అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు 7.5 లక్షల కోట్ల అప్పు చేశారు? మళ్ళీ చేస్తా ఉన్నారు. సంక్షేమం లేదు, ఎక్కడ కూడా పేద బడుగు బలహీన ప్రజలకు మీరు చేసింది లేదు. ఏం చేసింది ఒక మాట చెప్పండి సార్. కేవలం పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయకుండా ఈ రోజు గొడవలు జరుగుతున్న ఉద్దేశంతో పోలీస్ పహారాలో గ్రామ సభలు జరుపుతూ మీరు చేసిన పని అందరు చేయరు అంటున్నా నేను. మీరు చేసిన పని అందరు చేయరట్లా. గ్రామాల్లో గ్రామ సభ పెట్టింది ప్రజలకు పథకాల పైన అవగాహన కలిగించడానికి, కానీ మీలాగా రోడ్లకు చెట్లు లేని దగ్గర ఉన్నటువంటి సినిమా హాళ్లకు రైతు బంధు చేయడానికి కాదు. ప్రభుత్వం నడిపిస్తా ఉంది. ఇలాంటి చాతగాని ప్రభుత్వం, మీరు చాతగాని చావాలేని ప్రభుత్వం మీరు ఎందుకున్నారు? సతీష్ గారు 1 సెకండ్. శ్రీకాంత్ గారు, సతీష్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు
కార్తీక్ గారు, అవగాహన కల్పించడానికి మేము గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రజలకు సెపరేట్ అవగాహన కల్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే మీరు భారీ మేనిఫెస్టో చేయడం జరిగింది. ఎన్నికలకు ముందే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల ముందే 6 గ్యారెంటీలకు సంబంధించి చెప్పిండ్రు. ఎన్నికల ముందే తులం బంగారం అన్నారు. ఎన్నికల ముందే చేవల డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, అందరికీ డిక్లరేషన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. సో ప్రత్యేకంగా ఇప్పుడు గ్రామ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది పథకాలని చెప్పాల్సిన అవసరం లేదు నా దృష్టిలో ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఇది ఖచ్చితంగా లబ్ధిదారుల ఎంపిక కోసమే జరుగుతున్నటువంటి గ్రామ సభలు. ఈ లబ్ధిదారుల ఎంపికను ప్రజలందరి ముందు తీసుకొచ్చి ఇందులో ఒకరే లబ్ధిదారులు ఇంకో 10 మంది కాదు అంటే గ్రామాలలో కోటీశ్వరులు ఉండరు, గ్రామాలలో లక్షాధికారులు ఉండరు, గ్రామాలలో పేదలే ఉంటారు, నిరుపేదలే ఉంటారు, ఎకరం 2 ఎకరాల భూమి ఉన్నోళ్ళే ఉంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఒకరిని ఎంపిక చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మీరు చేస్తున్నారు. గ్రామ సభ పెట్టాల్సింది ఇందాక సాదిక్ గారు చెప్పినట్టు మీరు పథకాలు ఇవ్వడానికి కాదు, అభివృద్ధి చేయడానికి, సంక్షేమాలు ఇంకేం కావాలో తెలుసుకోవడానికి, ఉన్నటువంటి నిధుల కేటాయింపుల విషయంలో కానీ. ఇప్పటికే సర్పంచ్లు లేరు, సర్పంచ్ల కాల పరిమితి అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఓవైపు ప్రభుత్వానికి సంవత్సర కాలం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకాలని మీరే ఒప్పుకున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. చాలా అంశాల నుంచి మంత్రుల నుంచే వస్తున్నాయి. ఇట్లాంటి టైంలో మీరు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు అసలు కనీసం ఒక ప్లానింగ్ లేకుండా ఎట్లా అడుగులు వేస్తున్నారన్నది ప్రశ్న. చేయలేకపోతున్నాము అన్నామే తప్ప చెయ్యము అని చెప్పలేదు. వీళ్ళు మాట మార్చినట్టు మేము ఎక్కడ మాట మార్చలేదు సార్. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పడంలో భాగంగానే ముందు మాట ఆయన ఏమన్నారంటే 6 గ్యారెంటీలు పథకాలు అమలు చేయడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ప్రస్తుతానికి చేయలేకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక క్రమశిక్షణ చేసుకుంటూ గతంలో జరిగినటువంటి ఆర్థిక కుంభకోణాలన్నిటి విషయంలో కూడా ఎంక్వైరీ కమిషన్ వేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వము ఈ పథకాల్ని అమలు చేసి తీరుతుందని దాని కంటిన్యూషన్ కూడా చెప్పారు అదే శాసనసభలో ఇదే ముఖ్యమంత్రి గారు. కాబట్టి చేయలేకపోతున్నామన్నటువంటి మాటతోనే మీరు ఆగిపోతే అది సమంజసం కాదు సార్. దాని తర్వాత చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రోజు గ్రామ సభలు పెట్టడం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానం చేయడం తప్ప ఇందులో మరొక ఉద్దేశం లేదు. గ్రామాల్లోకి వెళ్తున్నారంటే అక్కడ చిన్న మేజర్ పెద్దగా బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మినిమం మన ప్రశ్నలు మనం అనుకున్నా గానీ గ్రామాల్లోకి వెళ్తే రైతు భరోసా అడుగుతారు, గ్రామాల్లోకి అయితే రైతు రుణమాఫీ అడుగుతారు. ఈ 2 అంశాలు చాలు. ఈ 2 అంశాల్లో ప్రభుత్వం ఫుల్ ఫ్లెక్స్డ్ గా లేదు కదా, లేకుండా గ్రామాల్లోకి వెళ్తున్నారంటే ఇది వ్యతిరేకత వస్తుంది కదా సార్. నేను చెప్పేది ఏం లేదు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా చోట్ల మీకు రైతు రుణమాఫీ జరగలేదు కదా అని చెప్పి చాలా సమావేశాలు పెట్టినప్పుడు చాలా మంది చాలా చోట్ల మాకు రైతు రుణమాఫీ జరిగింది అన్నారు. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు షాబాద్ పోయి ఒక పెద్దవాడని పట్టుకొని నీకు రైతు రుణమాఫీ అయ్యిందా అంటే ఆమె చెప్పింది సార్ 25,000 నా దగ్గర రుణం ఉండే, మాఫీ కాగా నాకు రుణమాఫీ అయ్యింది, మళ్ళా నేను పైసలు తెచ్చుకున్నా అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు రైతు బంధు పైన పాదయాత్ర చేసి రైతు రుణమాఫీ పైన 10 అడుగులు ఏంగానే ఒక పెద్ద నీకు రుణమాఫీ అయ్యింది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రేమ్ గాంధీ గారు బంతి భోజనం పెడితే చివరున్నోళ్ళకు కూడా పూర్తిగా అందాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ పేరుకు బంతి భోజనం కొందరికి వస్తుంది, కొందరికి రాలేదు. అది మీరు ఒప్పుకున్నారు, వాళ్ళు కాదు, మీరు 90% రుణమాఫీ జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులే కొన్ని చోట్ల సాక్షాత్ మీడియా వేదికలపై మాట్లాడారు. మిగిలిన 10% మంది కూడా మేము చేయమని చెప్పలేదు. మీ దరఖాస్తులు ఇవ్వండి, ఖచ్చితంగా మీ 10% మంది మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి రుణమాఫీ చేస్తామని. ప్రేమ్ గాంధీ గారు నువ్వు రుణమాఫీ గురించి అసలు మాట్లాడకు. దాని విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మీరు ఎవరికి చేసిరు? ఏకకాలంలో 2 లక్షలు లేదు. ఏమన్నా అంటే చిన్న చిన్న కారణాలు. అరే నిధులు లేవని మాట మాట్లాడతాడు మంత్రి, ఒక మాట మాట్లాడతాడు, అప్పిచ్చేటోడు గతిరేయడం అంటాడు, 50,000 ఒకసారి చేస్తా అంటాడు, ₹1,00,000 ఒకసారి చేస్తా అంటాడు. మళ్ళీ రైతు 2 లక్షల కన్నా ఎక్కువ అప్పు ఉంటే వాడు మళ్ళీ అప్పు తెచ్చి కట్టాలి. ఇదా ప్రభుత్వం చేయాల్సిన పని? 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట 2 లక్షల రుణమాఫీ చేసినాము. తప్పేముంది? మీ గ్రామంలో అడగండి సార్ ఎంతమంది జరిగిందో చెప్తారు. ఒక్కసారి మీరు గ్రామంలోకి వెళ్ళి అడగండి, చెప్తారు. ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్. పూర్తి స్థాయి సాదిక్ గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని అనడానికి వీల్లేదు. ఎందుకంటే జరిగింది, కొంత వాస్తవం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే జరగలేదు, నేనదే చెప్తున్నా. ప్రేమ్ గాంధీ గారు, నేను కాదు. అరే అందులో కూడా
సో ఇప్పుడు రుణమాఫీ 100% కాదని చెప్తున్నారు మీరు. కాదని చెప్పలేదు సార్. ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒక్క దరఖాస్తు ఇవ్వండి, మేము స్వీకరిస్తాము, మీరు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకేం కావాలి? టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సార్, ఈ దేశం అనేది ప్లాంట్ సిటీ కాదు సార్, ఇది ఒక అన్ప్లాంట్ సిటీ మన దేశం అనేది. కాబట్టి ఏదైనా సరే ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు దానిపైన దరఖాస్తు ఇవ్వండి, మేము దీనిపైన పనిచేస్తాము, మీకు ఉన్నటువంటి ఇబ్బందులను తీరుస్తాం. సార్ వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 50,000, 1,50,000, 2 లక్షలు అనేది ఒక స్లాబ్ సార్. ఇది రైతులు ప్రతి ఒక్క 2 లక్షల రుణం తీసుకోరు. వారికి తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. ఒకరు 50,000 తీసుకుంటారు, 1 లక్ష రూపాయలు తీసుకుంటారు, 1,50,000 తీసుకుంటారు, ఒకరు 2 లక్షలు తీసుకుంటారు. దీన్ని స్లాబ్ ప్రకారము వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలను రుణమాఫీ చేసినాము. అంతే, 1 లక్ష రూపాయలు 4 సార్లు చేయలేదు మేము. ఒక నిమిషం సాదిక్ సార్, గ్రామ సభ అఫ్ కోర్స్ రాష్ట్ర స్థాయి చర్చగానే చూడాలి దీన్ని. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి, ఈ సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి చర్చలు, రాజధాని కేంద్రంగా రుణమాఫీ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ గ్రామ స్థాయిలో రియాక్షన్ ఏంటి అనేది ప్రత్యక్షంగా చూడలేదు, ఫుల్ డెప్త్ గా చూడలేదు. రైతు భరోసా విషయంలో డీప్ గా వెళ్లి రైతులతో చూడలేదు. మిగతా అన్ని విషయాల్లో కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, అన్ని అంశాల్లో కానీ అట్లానే ఉన్నది 6 గ్యారెంటీల పూర్తి విషయంలో. బట్ ఇప్పుడు నేరుగా ప్రభుత్వం గ్రామంలోకి పోయింది. సో గ్రామంలోకి పోయినటువంటి క్రమంలో అసలు వ్యతిరేకత ఉందా లేదా అని తెలవడానికి ఇదొక మేజర్ మార్క్గా చూడాలి కదా. సో ఈ చూసేటువంటి క్రమంలో ఈ సంవత్సర పాలన తర్వాత గ్రామంలోకి వెళ్తోంది, ఎట్లాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి సాదిక్ సార్? సో పాజిటివిటీ ఉందనుకోవాలా, ప్రతిపక్షాల ఆరోపణలు నిజం అనుకోవాలా? ఖచ్చితంగా ఒక గందరగోళంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు సర్వే చేస్తున్నారు, ఏది రైతు భరోసాకు సాగు చేయని భూముల సర్వే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవలసి ఉంది. ఆ లిస్ట్ ని పెట్టేసి మీరు సాగు చేయట్లేదు, మీది కట్ అవుతుందని కూడా వాళ్ళకి చెప్పాల్సి ఉంది. దాన్ని గ్రామ సభ ఒప్పుకోవలసి ఉంది. ఒకవైపు ఈ కులగణన చేసి దాని డేటా ఇంకా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఇంకొక వైపు రుణమాఫీకి సంబంధించి చాలా మందికి రాలేదు అని ఇంకొక వైపు గొడవలు జరుగుతుంది, ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. 4వ వైపు రైతు భరోసా కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 5వ వైపు ఇండ్లు మాకు రావాలి, ఆ సరిపోని ఇండ్ల గురించి కొట్లాటలు జరుగుతుంది. ఈ అన్ని వైపుల నుంచి జరుగుతున్నప్పుడు గ్రామాన్ని ఒక యూనిట్ ఎంపిక చేసుకున్నప్పుడు ఏం చేయాల్సి ఉందనంటే, ముందు వీళ్ళు చేయాల్సిందంతా కంప్లీట్ చేసుకొని వీళ్ళంతా ఒక సెర్చ్ డేటా. ఇప్పుడు చూడండి, ఒక 2,000 హ్యాబిటేషన్ ఉన్న గ్రామం ఒక్క నిమిషంలో మాట్లాడు. 2 హ్యాబిటేషన్స్ ముందు ఒక గ్రామంలో 5 హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ చేసి, హ్యాబిటేషన్స్ అంటే ఒక సమూహం, ఒక నివాస ప్రాంతాన్ని హ్యాబిటేషన్. దాన్ని అంటే ఒక గ్రామంలో 2 లేదా 3, 2,000 కంటే 2,000 ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి దాన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ ఏంటంటే ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పిల్లల లిస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెంబర్ 1 బడి పిల్లలందరూ, బడిగిడి పిల్లలందరూ బడికి పోతున్నారా? మధ్యాహ్న భోజనం వస్తుందా? 3 సంవత్సరాల వయసులోపు ఉన్న అంగన్వాడీ సెంటర్లకు వెళ్తున్నారా? తర్వాత 4 మీకు రైతు భరోసా మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు, మీరు ఏ పంట వేసిండ్రు, ఇవన్నీ ముందు డేటా కలెక్షన్ చేసుకొని ముందు ఒక 10 రోజుల ముందు గ్రామ పంచాయతీలో అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టాలి, ప్రజలకు పెట్టాలి. మీరు 30వ తారీఖు రోజు పెడితే 20వ తారీఖు రోజు వరకు అవన్నీ పెట్టేస్తే ప్రజలు వచ్చి చూస్తుంటారు. అవి ఎక్కడ పెట్టాలంటే నేను పళ్ళ పుల్లు వేసుకొని పోయేటువంటి రచ్చబండ దగ్గర పెట్టాలి. అవన్నీ చూసినప్పుడు ప్రజలు చర్చించుకుంటారు, అరే గీనేంది, గీనకు రేషన్ కార్డా, ఈయన కారు ఉంది కదా, కారున్నాయన కూడా రేషన్ కార్డు, అరే గ్రామ సభలో ఈయన సంగతి ఏందో చెప్పాలరా. ఇంకొక ఆయన ఏమంటాడు, అయ్యో ఈ అంగన్వాడీ సెంటర్లో ఏమొస్తలేదు, అంగన్వాడీ సెంటర్ గురించి మాట్లాడు. అయ్యో రైతు భరోసా ఈయన సాగే చేయడు, ఈయన భూములన్నీ గుట్టలలో ఉన్నాయి, గుట్టలలో ఉంటే ఈయనకి ఎట్లా, అరే మనం ఈ రోజు యూత్ అనుకుంటది, ఈ రోజు మొత్తం మనం అవన్నీ రాసుకొని మనం గ్రామ సభలో చెప్పాలి. ఇట్లా వాళ్ళకి కావలసిన సమయం ఇచ్చిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక అప్పుడే చేయొద్దు. ఒకటే గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక జరగదు. మొదటి గ్రామ సభ
మొత్తం సమాచార సేకరణ అధికారుల ముందు పూర్తిగా నియమ నిబంధనల ప్రకారంగా చర్చ కొనసాగుతుంది. కొనసాగినప్పుడు పరిశీలనకు పోతాయి, అబ్జర్వేషన్ పోతాయి. 2వ గ్రామ సభలో చర్చ జరుగుతుంది, 3వ గ్రామ సభలో ఫైనలైజ్ చేస్తుంది. ఇది పద్ధతి. మీరు అన్న రుణమాఫీ ఉంది. రుణమాఫీలో మేము ఒక సర్వే చేసామండి రుణమాఫీ మీద. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా దయచేసి వినండి ఆ సర్వే ఏంటో. అది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల గురించి కొంతమంది రైతులకు తెలియదు. నా పేరు మీద ఎవరో తీసుకున్నారు. అట్లా 15 కేసులు ఉన్నాయి నాకు ఒక్కొక్క గ్రామంలో. రండి చూద్దాం. అయితే ఏం జరిగింది, నా పేరు మీద ఎవరో తీసుకున్నారు, నా ఆధార్ కార్డు ఎవరో పెట్టిండ్రు, నేను సంతకం చేసింది ఎవరు, నాకు మాఫీ జరిగిందని నాకు ఉత్తరం వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది. కేసెస్ ఈ మధ్యలో చాలా అయినాయి. గ్రామ సభలో పెట్టాలి, గ్రామ సభలో పెట్టాలి, గ్రామ సభలో ఇది చర్చించాలి. ఆ దొంగ ఎవడో దొరికిపోవాలి. గ్రామ సభలో అప్పుడు అడగాలి ఎంతమంది రుణం తీసుకున్నారు, ఎంతమంది రుణం తీసుకున్న వారికి రుణమాఫీ జరిగింది. అది ఆ ధైర్యం ఉండాలండి ప్రభుత్వానికి, ఆ కరేజ్ ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. ఆ గట్స్ తో గ్రామ సభలో పెట్టాలి. ఆ గట్స్ తయారు చేయాలంటే అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలి. మనం అనుకొని పోవాలి. ఈ రోజు ఆ కలెక్టరో లేకపోతే ఆ రోజు ఆ అధికారో ఆ గ్రామ సభకు వెళ్లే అధికారి ఏ ప్రశ్న అయినా ఎదుర్కొని నేను ప్రజలకు నచ్చజెప్పగలుగుతా అనే గట్స్ తోటి కావలసిన పూర్తి సమాచారంతో పోవాలి. నా దగ్గర లేదు సమాచారం, నాకు తెలియదు, మీరు ప్రభుత్వాన్ని అడుగుకోవాలి, ఇది ప్రభుత్వానికి చెందింది అనేసరికి వాళ్ళ కోపం వచ్చి అన్ని ఎత్తేస్తారు.